హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనమాట. ఇది నిన్న ఈవినింగ్ పెళ్ళికి వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక వాళ్ళని తీసుకొని అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అయితే కంప్లీట్ చేసుకొని టీ అయితే పెడుతుంది మా మమ్మీ. వీళ్ళైతే ఫోన్ చూస్తున్నారు. మా పెద్దోడికి ఫోన్ ఒకటి ఉంటే చాలు, పక్కన వాళ్ళు ఏం చేసుకున్న వాడికి అవసరం లేదు. ఇంకా హాయ్ చెప్తున్నారు మీకు వీడియోలో. టీ పెట్టి తర్వాత వాళ్ళకైతే స్కూల్కి వెళ్ళే టైం కదా, అదే టైం వరకు ఆకలి అవుతుందని చెప్పేసి పాల బిస్కెట్ అయితే తినిపించేస్తుంది మమ్మీ. చిన్నోడు నేనే తింటా అని చెప్పేసి అయితే వాడు తీసుకొని గిన్నె ముందు పెట్టుకున్నాడు. టిఫిన్ చేసేసరికి లేట్ అవుతుంది కదా, ప్రొద్దున ఆకలి అవుతుంది అని చెప్పేసి అయితే ఫస్ట్ పాల బిస్కెట్ కలిపి అయితే తినిపించేసినాం. మొత్తం కిందనే పడేసుకున్నాడు వాడు, ప్రాపర్గా అయితే తినలేదు. నెక్స్ట్ అయితే అన్నయ్య బయటకు వెళ్తుంటే నేను వస్తాను ఏడ్చిండు. సో వన్ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అయితే నేను చాక్లెట్ బాక్స్ ఇచ్చి చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయని చెప్పేసి అయితే టాపిక్ డైవర్ట్ చేసి కూర్చోబెట్టిన. నీకొకటి, మమ్మీకి ఒకటి, అమ్మమ్మకి ఒకటి అని చాక్లెట్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. నెక్స్ట్ అయితే సైకిల్ డ్రైవ్ చేస్తున్నాడు, పెద్ద సైకిల్ అది. సెల్ఫ్లో పెట్టింది ఉంటే అది కావాలని ఏడ్చి సరే అని ఇచ్చేసిన. తర్వాత వాడు మెడల్ వేసుకున్నాడు కదా, ఆ మెడల్ అయితే ఉమెన్స్ డే రోజు మమ్మీకి ఇక్కడ వాళ్ళ కాలనీ దగ్గర సెలబ్రేట్ చేస్తే అదైతే ప్రజెంట్ చేసిండ్రు. నెక్స్ట్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే సన్నప్రభ ఉప్మా అయితే చేస్తుంది మమ్మీ. వాడి షార్ట్స్ చూస్తున్నాడు ఫోన్లో. చెప్పాను కదా ఫోన్ ఉంటే ఎవరు అవసరం లేదు వాడికి అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఉప్మా తినైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా సరే బయటనే ఉరుకుతూ ఉంటారు అక్కడికి ఇక్కడికి. మళ్ళీ ఏంటంటే నైట్ వర్షం పడింది కదా, ఫుల్ వాటర్ అయితే వచ్చేసినాయి. మళ్ళీ ఆ వాటర్లో తిరిగితే ఉట్టిగా హెల్త్ ఇష్యూస్ అవుతాయి కదా అని చెప్పేసి అయితే వాళ్ళు వెనకనే తిరిగినా నేను. నెక్స్ట్ ఈవినింగ్ అయితే నవీన్ వచ్చిండు, ఇక చిన్నోడిది తీసుకొని కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోయినాము. ఈవినింగ్ నుండే ఏడ్చిండు పోదాం అని చెప్పేసి. కాకపోతే కొంచెం 7 అట్లా అయితే లైటింగ్ మంచిగా ఉంటుంది కదా కేబుల్ బ్రిడ్జ్కి అని చెప్పేసి అయితే ఆపినాము. ఏమో పెద్దోడిని రమ్మంటే నేను రాని చెప్పేసి వాడు అదే ఫోన్ చూసుకుంటూనే కూర్చున్నాడు. ఇక్కడ మేము నిన్న చూపించిన కదా, లాస్ట్ వీడియోలో చూపించిన నేను ఇది ఆల్రెడీ. కాకపోతే అది డే టైంలో కాబట్టి మీకు అంత బాగా అనిపించి ఉండదు. ఇప్పుడైతే వ్యూ బాగుంటుంది లైటింగ్కి. మళ్ళీ ఆ వాటర్ పడడానికి వాటర్ ఫౌంటైన్స్ మన సర్కిల్స్ అన్నిటి దగ్గర పెట్టిండ్రు మ్యాక్సిమం వరకు అయితే, ప్రతి సర్కిల్కి. నెక్స్ట్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి కేబుల్ బ్రిడ్జ్కి. నేను మీకు వ్యూ చూపించాను కదా, ఇదైతే ఒమేగా హాస్పిటల్. అంతకుముందు సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ అని ఉండే, ఇది సేమ్ అంట. ఒమేగా అన్న అదైనా ఓకే అంట, కాకపోతే బోర్డు అయితే ఒమేగా హాస్పిటల్ అనే పెట్టిండ్రు. నెక్స్ట్ అయితే అది కరెంట్. తర్వాత ఇక్కడైతే కొత్తది బ్యాంకెట్ హాల్ అయితే అయింది మనకి హౌసింగ్ బోర్డు దగ్గర. బైపాస్ రోడ్ ఉంటుంది కదా, దానికి దగ్గర, ఈ హౌసింగ్ బోర్డ్కి కూడా దగ్గరే. నెక్స్ట్ అయితే ఇక్కడ మన అంతకుముందు వాగని అంటుండే, హౌసింగ్ బోర్డు వాగు అని. ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ అయిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ అనే అంటున్నారు. ఇక్కడ నుండి మనకి రైట్కి వెళ్తే అయితే ఎన్టీఆర్ స్టాచ్యూ అది వస్తుంది అల్గు రోడ్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బైపాస్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే మనకి కేబుల్ బ్రిడ్జ్ పై నుండి మనకు అటు వరంగల్ హైవే వరకు అయితే మనకి తొందరగా వెళ్ళిపోవచ్చు అని అయితే ఇట్లుండి వెళ్ళిపోతారు మ్యాక్సిమం వరకు. ఇది ఆ రోజు ఇనాగ్రేషన్ డే రోజు పెట్టింది కదా, ఇదైతే అది శంకుస్థాపన అంటారు కదా, అదే కావచ్చు మేబీ. లేదంటే ఇనాగ్రేషన్ రోజే చేసిండ్రు, లేదంటే శంకుస్థాపన రోజే చేసిండ్రు. ఇదైతే విట్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ నుండి మనకైతే కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతుంది. లైటింగ్ ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. మేము అప్పుడే చీకటి పడుతుంది వచ్చినాము, ఒక 8 వరకు అయితే కంప్లీట్ వచ్చేదేమో. ఇప్పుడే స్టార్టింగ్ అవుతుంది, కొంచెం లైట్గా అయితే వస్తుంది లైటింగ్ అనేది. అప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పబ్లిక్ తక్కువే ఉన్నారు, కానీ రైట్ సైడ్ అయితే పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది అక్కడ ఒకటి. ఆల్రెడీ ఇంటి దగ్గర 2 ఐస్ క్రీమ్లు తిన్నాడు. మళ్ళీ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన చూసి అయితే వాడు ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు. బట్ ఎక్కువ తింటే కూడా మళ్ళీ వాడికి ఫీవర్ వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ వాడిని బాడీకి అస్సలు పడదు ఎందుకో. ఎప్పుడు ఐస్ క్రీమ్ 2-3 తిన్నా సరే కంపల్సరీ వాడికి ఫీవర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ టెంపరేచర్ కూడా బాగా వస్తుంది, ఒకటేసారి హై ఫీవర్ లాగా వచ్చేస్తుంది వాడికి. చెప్తే అస్సలు వినడు వాడు. కాకపోతే ఆగమాగం చేస్తాడు కాబట్టి కొనియాల్సి వస్తుంది, ఎందుకంటే పబ్లిక్లో ఉన్నప్పుడు మంచిగా ఉండదు కదా. ఇటే వెళ్తున్నాము. ఇటు సైడ్ పొలాలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. కరెక్ట్గా అయితే కనబడట్లేదు, ఇది చీకటి అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లైస్ ఉంటాయి, ఇదే ఒక సర్కిల్. కాకపోతే లైటింగ్ వేయలేదు ఇంకా అక్కడ. లైటింగ్ వేస్తే అది కూడా చాలా బాగుంటుండే. మేము స్టార్టింగ్ కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఏమో వచ్చినాం. అప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉండే, నడవడానికి కూడా ఇబ్బంది అయి ఉండే. పిల్లల్ని ఎత్తుకొని నడిచినాము. వెహికల్స్ వెళ్ళడానికి కూడా అంత అసలు గ్యాప్ అనేది లేకుండా ఉండే పబ్లిక్ అనేది. అప్పుడు కొత్తగా ఓపెన్ అయింది కదా, ఇక అంతే ఉండే. ఇప్పుడు కొంచెం బెటరే ఉంది. ఓన్లీ అవసరం ఉంటేనే వస్తున్నారు, లేదంటే కొంచెం ఇట్లా అకేషన్స్ ఉంటాయి కదా, బర్త్డే పార్టీస్, మ్యారేజ్ డేస్ కానీ అట్లా కేక్ కటింగ్కి అయితే వస్తున్నారు. ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది, ప్రజెంట్ అయితే ఒకటి షూట్ జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు కేబుల్ బ్రిడ్జ్కి వచ్చిండ్రో కామెంట్ చేయండి. వీడైతే ఫోటో దిగిండు ఒకసారి. అయితే ఫోటో దిగంటే కరెక్ట్గా ఫోటో పోజ్, నేను ఈ పోజ్ ఇస్తా అని చెప్పేసి అయితే ఒక పోజ్ అయితే ఇచ్చిండు వాడు. వాడికి ఐస్ క్రీమ్ కొనిచ్చే వరకు వాడైతే అసలు ఆగలేదు. కొంచెం
ఐస్ క్రీమ్ కొనిచ్చిన తర్వాతనైనా మంచిగా వీడియో తీస్తాడులే అని నేనైతే ఐస్ క్రీమ్ కొనిచ్చేసినాం. ఇక పోజ్ పెడతాడని చెప్పినా కదా, అదే పోజ్ అయితే వాడు పెట్టుకున్నాడు. వాడైతే పోజ్ ఇస్తున్నాడు వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం. అయితే ఇట్లా పెడతానని చెప్పేసి అంటే వాడే స్టిల్ చెప్తున్నాడు మాకు. వాడు ఎప్పుడు అంత ప్రాపర్గా అయితే ఫోటోలు దిగాడు. ఏదో ఒకటి అంటే అటు చూస్తాడు, ఇటు చూస్తాడు. కరెక్ట్గా స్టిల్ పెట్టయితే ఎప్పుడు ఫోటో దిగాడు. వాడైతే ఇప్పుడు నేను ఒక స్టిల్ పెడతా, దిగుదాం మమ్మీ అని పిలిచిండు. సరే అని తీసేసిన వాడి ఫోటో. అప్పటిదాకా అంటే కవర్ పెట్టుకొని ఉన్నాను, ఎందుకంటే వాడికి కారుతూ ఉంటే వాడి డ్రెస్ అంతా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఫోటోలో వీడియోలో మంచిగా ఉండదు కదా అని చెప్పేసి అయితే అక్కడైతే పేర్లు రాసేసిండ్రు. ఇట్లుంటాయి, సైడ్కి ఉంటుంది కదా దానిపైన. ఎప్పుడు ఫొటోస్లో వీడియోస్లో నేనే కనబడతా కదా, ఈసారి అయితే నవీన్ని చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను నేను. వద్దని చెప్తాడు, నాకెందుకు మీరు తీసుకోండి, పిల్లలది నీది తీసుకోండి, నేను కనిపించను అని అంటాడు. కానీ ఒక్కసారి కనిపిద్దులే అని ఈరోజు అయితే వీడియో తీసిన నేను. ఈరోజు 2 times వాడు మ్యాంగో ఐస్ క్రీమే తిన్నాడు. అప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నది మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ మ్యాంగోనే కావాలని చెప్పేసి అయితే మ్యాంగో ఐస్ క్రీమే తీసుకున్నాడు. బట్ పెద్దోని రమ్మన్నాం, కాకపోతే మేము ఇంటికి వెళ్తున్నాం కావచ్చు అని చెప్పేసి నేను రాను అని ఏడ్చిండు. కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నామని చెప్పినా కూడా వాడు నమ్మలేదు. చెప్పినా కదా ఇక్కడికి వస్తే వాడికి మా ఇంటికి రావడానికి అసలు రాను అని ఏడుస్తాడు. వస్తా అని మాత్రం మ్యాక్సిమం వరకు అయితే ఎప్పుడు ఒక్కసారి కూడా అనలేదు వాడు. ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. డబుల్ డెక్కర్ బస్సు ఇది, మీరు ఎప్పుడైనా చూసినా. నేనైతే ఇదే ఫస్ట్ డబుల్ డెక్కర్ బస్సు చూడడం అయితే. వాళ్ళు ఎక్కడికంటే ఊరు వెళ్తున్నారు కావచ్చు, ఈ 2 బస్సులు అయితే వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఇది రంజాన్ కోసం స్పెషల్ వేడిగా పెట్టిండ్రు హలీం సెంటర్ అయితే. ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, దగ్గరే ఉంటుంది. ఇంటికి వచ్చేసినాము. ఇక వాడు అక్కడనే సతాయిస్తున్నాడు, ఏడుస్తున్నాడు అయిపోయిందని. లైక్ చేయండి రవలి టాక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంటికైతే రీచ్ అయిపోయినాం. బయట లైట్స్ అయితే వేయలేదు, లోపలికి వస్తున్నాము. ఏం చేస్తున్నాడో మా పింటూ చూద్దాము. చెప్తే కూడా నమ్మలే, వాడు ఇంటికి వెళ్తున్నామే అనుకున్నాడు. ఇప్పుడు వచ్చి సర్ప్రైజ్ లెక్కనే ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఫోన్ చూస్తున్నాడు, మా డాడీ అయితే టీవీ చూస్తున్నాడు. బాయ్ చెప్పమంటే కూడా బాయ్ చెప్పట్లేదు. వాడికి షాక్ అయిపోయిండు, మళ్ళీ వచ్చిండ్రా వీళ్ళు అని. లైక్ షేర్